నేడు రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి నడుస్తున్న ఒక చర్చ చూస్తూ ఉన్నాం. ఏదైతే ఓయూ వేదికగా నిన్న జరిగినటువంటి అంశం చూసుకోవచ్చు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ముట్టడి అనుకోవచ్చు. అదేవిధంగా విద్యాశాఖ అనుకోవచ్చు. ఇలా నిరుద్యోగులందరూ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇస్తున్నటువంటి హామీలపైన నేడు ధర్నాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా చూస్తాం మనం ఇలా ఏరుకోరు తెచ్చుకున్న నిరుద్యోగులు అందరూ కూడా ఇలా ప్రభుత్వం పాటు తిరగబడతా ఉన్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళకు తెలిసి చేస్తుర్రో తెలియక చేస్తుర్రో నాకు అర్థమైతే లేదు కానీ గోరుతోని మీదాన్ని గొడ్డెలంగా తెచ్చుకున్నారబ్బా. వాళ్ళు చెప్పిన మాటలే, వాళ్ళు అన్నయే, వాళ్ళు ప్రామిసెస్ చేసినాయే, ఎన్నికల ముందు అసెంబ్లీలలో మాట్లాడినాయే, బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలే కావచ్చు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వేదికల మీద మాట్లాడిన మాటలు కావచ్చు, వాళ్ళు డిక్లరేషన్స్ యూత్ డిక్లరేషన్లో పెట్టిన అంశాల గురించే వాళ్ళు అడుగుతున్నారు. చాలా సులభమైన యాక్చువల్గా. ఒకవేళ మీకు చేత కాదు, మీకు ఇప్పుడు చేయలేని పరిస్థితులు ఉన్నాయనుకో, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, వీళ్ళని పిలిపించుకొని అట్లీస్ట్ ఒక పైన ఉన్నటువంటి పెద్ద మనుషులు మంత్రుల స్థాయిలోనో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనో, అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలోనో, ఏదో నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళతో సమస్యలు ఉన్నాయని చెప్పని ఏదైతే 3 అంచెల విధానాన్ని ఏదైతే పెట్టుకున్నావో, ఫస్ట్ కొంత ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్లు, సెకండ్ మంత్రులు, దాని తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో అని చెప్పని ఏదైతే పెట్టుకున్నావో, గట్ల మరి నువ్వు ఇది నీకు సంబంధించినే కదా, నీ ప్రజలకు సంబంధించినే కదా. 30 లక్షలకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ప్రతి ఒక్కరు ఎగ్జామ్లు రాస్తున్నారని కాదు, కానీ ఆ నిరుద్యోగులు ఎక్కడో దగ్గర నీ వైఖరి, నీ ప్రణాళికలు కావచ్చు, నీ అప్రోచ్ నువ్వు అవలంబిస్తున్నావు వాళ్ళ మీద, వాళ్ళకైతే మనసులు గాయాలయ్యేటట్టుగా మాత్రం ఒక అహంకారపూరితంగా గుండె నిండి ఏదో పగబెట్టుకున్నట్టుగా చేసుడు. తర్వాత ఇన్ని రోజులు వాళ్ళు నువ్వు అన్న ప్రామిసెస్ గురించి వాళ్ళు కొట్లాడుతుంటే, చిన్న సమస్య ఇది నాకు తెలిసి అయితే చాలా చిన్న సమస్య. అంటే బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎట్లా చేయాలనేది కూడా వీళ్ళకి అర్థమైతే లేదా నాకు తెలుస్తలేదు. ఇదైతే సూసైడల్ గొడ్డలతో కొట్టుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే నరుక్కుంటున్నారు అనేది నాకు కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ గవర్నమెంట్ని చూస్తే పిటి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎంత బద్నాం అవుతున్నారంటే వాళ్ళు. అరే గీ 9 రోజులు 10 రోజులకి ఇట్లా నిరాహార దీక్ష చేయిస్తారా? ఒక పిల్లగాడేమో మోతిలాల్ ఏమో అక్కడ పోయి చేసిండు, గాంధీ హాస్పిటల్లో చేసిండు, యూనివర్సిటీలో చేయనీయకుండా అక్కడ చేసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ఇద్దరు జడ్సన్ కావచ్చు, అశోక్, వీళ్ళిద్దరు కూర్చొని ఇక్కడ చేస్తున్నారు. అక్కడ దాకా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇనుప కంచెలు పెట్టి ఇనుప కంచెలు ఊడబీకినా అని ప్రమాణ స్వీకారం చేసేట రోజు చెప్పినావు కదా. ఇవాళ 1.5 కిలోమీటర్ మొత్తం నువ్వు టీఎస్పీఎస్సీ ఆఫీస్ కాడికి వస్తున్నామంటే ఈ నుంచి ఆడదాకా పేదగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. పోయి పిలిపించుకొని మాట్లాడు. ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరు సజెషన్ చెప్తున్నాడు? మీ అడ్వైజరీ కమిటీ ఏంటిది? ఏం చేస్తున్నారు మీరంతా? అసలు ఉందా ఏమైనా ఆలోచిస్తురా? నాకైతే అర్థమవుతలేదు. తెలివి ఉండి ఆలోచిస్తారు, తెలివి ఉండి చేస్తురా, తెలివి లేక చేస్తున్నారా నాకైతే తెలుస్తలేదు. మరి ఈ హైకమాండ్ ఏం చేస్తున్నది? వాళ్ళ ఇజ్జత్ కూడా పోతున్నది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే ఆ డిక్లరేషన్లు మొత్తం ప్రియాంక గాంధీ వచ్చి సర్నగర్ స్టేడియంలో డిక్లరేషన్లు ఇచ్చింది. ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చాము, ఇక్కడ కూర్చొని విద్యార్థులుగా జీన్స్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్లు వేసుకొని వచ్చి కూర్చొని ఒకటే ముచ్చట ఛాయ్ తాగుకుంటా ముచ్చట చెప్పింది నేను ఇక్కడ కూర్చొని. మరి వాళ్ళ పతార కూడా పాతాళంలో పోతున్నది కదా. అది అర్థం చేసుకోవాలి వీళ్ళకు. అందుకని ఏంటంటే చిన్న సమస్యను పెద్దగా తయారు చేసుకొని దాన్ని పెద్దగా చేసేసేసి దాన్ని ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. కానీ బదనాం మాత్రము చాలా క్షేత్రస్థాయిలో తీవ్రంగా జరుగుతున్నాయి. 30 లక్షల మంది అంటే ఈ 30 లక్షల మందికి ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఇలా వాళ్ళ సహకారం లేని నువ్వు వచ్చి అడుగుచున్నావా? నువ్వే చెప్పినావు, నువ్వు నిరుద్యోగ యువకులు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు వీళ్ళ క్యాడర్ లేకుంటే వీళ్ళ పార్టీ కార్యకర్తల లెక్క వీళ్ళే కార్యకర్తలు అయ్యి, ఎందుకంటే వీళ్ళ కార్యకర్తలను వీళ్ళ లీడర్లందరినీ బీఆర్ఎస్ ఆల్రెడీ అంతకుముందే చేర్చుకున్నది కాబట్టి వీళ్ళు కార్యకర్తలకు పోయి గ్రామాలలో పనిచేసి నీ పార్టీకి ఓట్లేపించి గద్దె తీసుకొచ్చి కూర్చోబెడితే నువ్వు హక్కున చేసుకొని గుండె కద్దుకొని మీకన్నా ముందు వాళ్ళకు చేయాలి. మా పదవులు వద్దు, మా కార్పొరేషన్ పదవులు కాదు, మా ఎమ్మెల్సీల పదవులు కాదు, మా ఎలక్షన్లు పక్కకు పెట్టేసేసి నువ్వు వాళ్ళే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. నీ దగ్గర చిన్న లీడర్లు ఎవరో అటు ఇటు అయితే ఆయన ఎవరో మహబూబ్ నగర్ ఆయన ఒకనే జాయిన్ అవుతాడు బీజేపీ ఆయన అంటే ఆయన ఇంటికాడికి పోయి కూర్చునేంత టైము నీకు ఉంటుంది, దొరుకుతుంది. నీకు ఏడబడతాడే పెద్ద యువనుడు వస్తే వాళ్ళతో మాట్లాడే టైం దొరుకుతుంది. శాల్వాలు కప్పుకునే టైం నీకు ఉంటుంది, దండలు వేసుకునే టైము నీకుంటుంది. కానీ వీళ్ళని అడ్రస్ చేసేందుకు, వీళ్ళని పిలిచి మాట్లాడేందుకు నీకు నీ ప్రభుత్వం దగ్గర టైం లేదా అని చెప్తున్నాను. అందుకే గోరుతో నువ్వేదాన్ని గుడ్డెల్లాంక తీసుకొచ్చుకుంటున్నావు, నిన్ను నువ్వే నరుక్కుంటున్నావు. నాకైతే అది ఒక విచిత్రం అనిపిస్తున్నది ఈ ప్రభుత్వ పాలన చూస్తే మాత్రము. అదే వాళ్ళు అంతకుముందు అనుకున్నట్టున్నది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వచ్చినాయి కదా అని అనే తృప్తి పడుతున్నట్టున్నది ఇదంతా. ఇవన్నీ ఏంటంటే పైన పటారం లోన లోటారం కథలు చేస్తారు వీళ్ళంతా. ఉట్టిగా బయటికి మాట్లాడుతారు కానీ నిజంగానే ఎవడన్నా ఇన్నోడు ఉంటే పక్క రాష్ట్రం ఉన్నట్టారే నిజంగానే మొత్తం ఇదంతా నిజంగా నిరుద్యోగుల పాపం వాళ్ళకు ఏదో ఉపకారం చేసేటువంటి మేలు చేసేటువంటి పరిపాలన చేస్తున్నామో అని అనేటట్టుగా వినేటందుకు మాట్లాడుతున్నారు అంతేగాని వినసొంపుగా మాట్లాడుతున్నారు అంతేగాని వాస్తవంగా చూస్తే మరి అదే కనుక ఉండేది ఉంటే ఇట్లా జరగకపోవు కదా. ఇలా వాళ్ళు అన్న 2 లక్షలు ఇగో కొత్తగా గొంతమ్మ కోరికలో మనం ఏం మాట్లాడతలేం భయ్, వాళ్ళు చెప్పినట్టుగా మాట్లాడుతున్నాం. ఇలా కొంతమంది అరే ఎందుకు మాట్లాడుతున్నా టైం ఇయ్యర్ అని. అరే నువ్వే చెప్పినావు కదా, నీ మేనిఫెస్టోలో పెట్టినే మాట్లాడుతున్నాం. నువ్వు వేదికల మీద నీ ప్రసంగాలల్లో
నువ్వు ప్రామిసులు చేసిన వాటి అంశాల గురించే చెప్తున్నాం కదా, నిరుద్యోగుల గురించి. ఇది నిరుద్యోగుల పాలన కాదు, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో నీ ఇంటికి 4 మంత్రి పదవులు వస్తే సరిపోయినాయా ఒక ముఖ్యమంత్రి అది ఇది అని చెప్పని గత ప్రభుత్వాల మీద మాట్లాడారు కదా. ఇప్పుడు మీకు మీ మంత్రి మండలిలో మీకు మా మంత్రులైరి, ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్సీలే, ఢిల్లీలో పోయి కూర్చున్నాడు, ఢిల్లీలో కూర్చుంటుండే ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉండే సలహాదారులను వాళ్ళు వేరే పార్టీలకి వెళ్ళి ఎట్లా తీసుకురావాలి, ఎమ్మెల్యేలను ఎట్లా గుంజాలి, ఎంపీలను ఎట్లా గుంజాలి, వేరే పార్టీలను ఎట్లా బొంద పెట్టాలి, గీ ఆలోచన ఉన్నాయి నీకు. వాళ్ళ నిరుద్యోగంతో ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఎట్లా చేసుకోవాలి, ఇవే ఉన్నాయి. కానీ నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇలా కష్టపడుకుంటా కైకూలు చేసుకుంటా ఆకలితోటి అలమటిస్తున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువకులకు కనీసం గత 10 ఏళ్ల నుంచి అంతకుముందు ఆంధ్ర పాలకుల నుంచి క్షోభ అనుభవిస్తున్నటువంటి నిరుద్యోగులను మీ రూపంలో నిజంగా మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కన్నీళ్లు పోతాయి, మా తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం చూడగలుగుతాము అంటే ఆశతోటి వాళ్ళు అన్ని వదులుకొని పోయి పాపం ఎంత ఇబ్బందులు ఎంత కష్టాలు పడుకుంటా 5 రూపాయల అన్నం రోజుకో పూట తినుకుంటా కూడా చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న పనులు చేసుకుంటా ఇన్ని జేబులకు పాకెట్ మనీ అట్లా చేసుకొని హాస్టల్లో మెస్సుకు ఇట్లా పైసలు కట్టుకుంటా చదువుకుంటున్న వాళ్ళు కదా, వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పనంటే నువ్వు ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు పక్కకు పెట్టు. వాళ్ళని ఇంకెందుకు శోభ పెడుతున్నావు? నిజంగా నువ్వు చేయలేని ఆ సమస్యలు అనుకో 1:100 అని మీరే అన్నారు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్నాడు కదా, బట్టి విక్రమార్క అన్నాడు కదా, మీరు అవన్నీ చెప్పిండ్రు కదా. ఒకవేళ మీరు చేయలేకపోతే పిలిపించుకొని కూర్చోవాలి కదా. అంటే నిరుద్యోగులను కనీసం మనుషుల లెక్క కూడా మీరు ట్రీట్ చేసే పరిస్థితి మీకు లేదా? జీతగాన్ లెక్క తీసి అవతల పడేసారు, మీకు వాడుకున్నారు, వదిలేసారు. 2 నెలలు పుస్తకాలు పక్కకు పడేసేయండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీరు ఎట్లా అంటే అట్లనే చేస్తాము, మీరు మాకు ప్రచారం చేయండి, ఈ ప్రభుత్వాన్ని తీసేయండి, వీడు 10 ఏళ్ల నుంచి ఏ ఉద్యోగాలు వేయలేదు, ధోకా చేస్తున్నాడని. కానీ నువ్వు ధోకా చేసినావు, నువ్వు కూడా మోసం చేసినావు. మోసం చేసుడు ఒకటే కాదు, పైశాచికంగా వ్యవహరించి అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ పోలీసు ఇనుప పాదాలతోటి, ఇనుప బూట్ల సప్పుళ్లతోటి, ఆ దొన్నలతోటి, లాఠీ దెబ్బలతోటి నువ్వు మూతులు మూయించేది, క్రష్ చేస్తున్నటువంటి ప్రయత్నము ఈయనకు ఏం పెద్ద తేడా లేకుండా చేసేటువంటి పరిస్థితి చేస్తున్నది. నీకు సోయిందో లేదో అని చెప్పదలుచుకున్నాము. సోయికి రా ముఖ్యమంత్రి, సోయికి రా. నువ్వు బద్నామవుతున్నావు బాగా, నీకు తెలుస్తలేదు. క్షేత్రస్థాయిలా నీ పరువు పాతాళానికి పోతున్నది. పెద్ద పాటలు రాసి ఊహా ఊహా అని చెప్పి మొత్తుకునుడు కాదు. నువ్వు దానికి మ్యాచింగ్ ఫీల్డ్ వర్క్ ఉండాలి. నీకు మ్యాచింగ్ ఫీల్డ్ వర్క్ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సోయికి రాండి అని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మెయిన్గా చూస్తే కూడా న్యాయబద్ధమైన అంశాలు అడుగుతా ఉన్నారు నిరుద్యోగులు కూడా. అలాంటి వాళ్ళని అడ్డ మీద కూలీలను తెచ్చి ధర్నాలు చేపిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు మా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి, ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తున్నారని చెప్పి నిరుద్యోగులని అడ్డ మీద కూలీలను మాట్లాడిన రేవంత్ రెడ్డి. దీనికి ఏం చెప్తారు? బురద నీళ్ళు చల్లితే బురదనో కాదో అనేది తెలిసిపోతుంది. నిజంగా బురద చల్లితేనేమో బురద అని తెలుస్తుంది. అంటే నువ్వు చేసే పనులను బట్టే డిసైడ్ అవుతుంది. ఎవడో బురద చల్లితే జనం అంతా పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు కదా. జనానికి అర్థం కాదా? ఇవాళ ఏం సమస్య లేకుంటే పృథ్వీరాజ్ మాట్లాడితే తింటాడా ఎవడన్నా? లేకపోతే నిరుద్యోగులు మాట్లాడి తింటాడా? జడ్సన్ ఉద్యోగం మాట్లాడి తింటారా? జనం వినరు కదా. అక్కడ సమస్య ఉన్నది కాబట్టినే మాట్లాడినప్పుడు వింటుంది. దీనిలో బురద చల్లేది ఏముంటుంది? సో అని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగానే అడుగుతున్నాం కాబట్టికే ఇది బురద తెలియదు ఏముండదు. నువ్వే రుద్దుకుంటున్నావు మొత్తం. నువ్వు బురద కాదు, మొత్తం ఏమంటారు మోరిలో పన్నట్టు చేస్తున్నారు మీరు. ఉట్టి బురదాంశం కాదు. ఇంకోటి ఏంటంటే నువ్వు అడ్డా మీది కూలీలు అని చెప్పనే పదము చాలా ఇన్సల్టింగ్. మీరే ఆత్మవిమర్శ చేసుకోరు. మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు? మీరు వాడే భాష ఏంటిది అసలు? అడ్డా మీద కూలీలు వాస్తవమే. విద్యార్థులు కావచ్చు, ఇలా తెలంగాణ నిరుద్యోగులు వాస్తవంగా అడ్డా మీద కూలీలు చేస్తున్నారు. ఎందుకంటే పొట్ట కోసం, ఆకలి కోసం, ఇళ్ళ కాడ పైసలు లేకుండా వాళ్ళు కైకులు చేసి వాళ్ళు కష్టపడి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా పంపిస్తే వాళ్ళు ఇంటికాడ మళ్ళీ పైసలు ఎక్స్పెక్ట్ చేయలేక సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాక నిజంగా కూడా పనులలో పోతున్నారు. ఇలా తప్పేం లేదు. పనులలో పోతున్నారు, పైసలు తీసుకుంటారు. దాంతో నువ్వు ఇన్సల్ట్ ఫీల్ కావాల్సిందే. కానీ నువ్వు అడ్డ మీద కూలీలు అంటే నువ్వేదో ఎవరికో ఉపయోగపడ్డాడు అంటే నీ పార్టీకి పనిచేసిన దానికి నువ్వు ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నావు. మీరు ఇవాళ రాజకీయ నాయకులు అడ్డ మీద పదవుల గురించి మీరు పదవుల గురించి నాయకుల చుట్టూ మాట్లాడేటోళ్ళు, పెద్ద నాయకుల చుట్టూ, ఇక్కడున్న నాయకులు ఢిల్లీ నాయకుల చుట్టూ కావచ్చు, మీరు అడ్డాల మీద రాజకీయ పదవుల గురించి కూలీల లెక్క మీరు పనిచేస్తున్నారు. కానీ నిజంగా వీళ్ళేమో పొట్టకూటి కోసం చేస్తున్నారు. మీరు పదవుల గురించి చేస్తున్నారు, సంపాదించుకుంటాం చేస్తున్నారు, మీ సంపాదన కాపాడుకుంటాం చేస్తున్నారు, సంపాదనని ఇంకా డబల్ చేసేందుకు, కుమిలేట్ అయ్యేందుకు చేస్తున్నారు. మీరు ఏదో ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడనేది మీరు చాలా తప్పు. జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ. ఇలా పేదరికంలో చేసేదాన్ని చూసి నువ్వు దాన్ని ఇన్సల్ట్ చేసి దాన్ని ఎక్కడికో తీసి పోతున్నారు కదా. ప్రజలు ఇవన్నీ రిజిస్టర్ చేసుకుంటారు.
అవి మీరు తప్పైందని చెప్పి రేపు చెప్పాల్సిన అవసరం కూడా మీకుంటుంది. మీకుంటుంది. లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా శిక్షకు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ మల్టిప్లై అయితేనే ఉంటాయి. ఓటోటికి మల్టిప్లై అవుతుంది. అసలు మీకు ఎట్లా ముఖాలు ఉన్నాయా నాకు అర్థమవుతలేదు. ఎట్లా మాట్లాడగలుగుతున్నారు ఆ భాష? అడ్డ మీద కూలీలు అని చెప్పి చదువుకున్నటువంటి పీజీ పిహెచ్డీలు చేసినటువంటి పిల్లలను, నిరుద్యోగులను, వాళ్ళకు మాకు అర్హత ఉన్నది, మాకు అర్హత ఉన్నది, ప్రతిభ ఉన్నది, మాకు కావాల్సిన ఉద్యోగాలు మాకు వేయమని చెప్పని అడిగితే అది అడ్డ మీద కూలి పనా? అది అడక తినే పనా? నువ్వు నీ అసమర్థతతోటి మీ పాలకులు, మీ రాజకీయ నాయకులు అసమర్థతతోటి, ఈ ఒకటే కాదు, నేను ఆపోజిషన్ పార్టీలతో కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా అంతనే, వాళ్ళు ఇటువంటి మాట మాట్లాడినందుకు తిరగబడాలి కదా. ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర కొట్లాడు కాదు, నీ పార్టీ ప్రోగ్రామ్ తీసుకోను. అది వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొని దాని ఇండిపెండెంట్ మూవ్మెంట్ ఇండిపెండెంట్గానే ఉండని. ఎవడో డాక్టర్డ్ మూవ్మెంట్ ఇది వెనక నుంచి ఎవడో దీన్ని ప్రేరేపిస్తున్నాడు, ఎగేస్తున్నాడు అని చెప్పని ఒకటి తీసుకొస్తున్నారు కదా. మా ఓటులో వెనకకున్నది కూడా కారణం కేవలం అదే రీజన్ ఏంటంటే ఎవడో ఉండి దీని వెనక నడుపుతున్నది కాదు, వాళ్ళే స్వచ్ఛందంగా చేయాలనేదే. ఇలా 10 రోజులు అయిన తర్వాత ఇవాళ వచ్చిన జడ్సన్ గారు, ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి మంచి లేదు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థులు, యువకులు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు పిలిస్తే నేను వచ్చి చూస్తున్నాను నేను ఎట్లా ఉంది పరిస్థితి, ఏం సంగతి ఏందని చెప్పి చూసే సిచ్యువేషన్. అంటే అవమానకరంగా ఇలా వాళ్ళు మాట్లాడద్దు. వాళ్ళు పెట్టిన భిక్షనే, వాళ్ళు చేసినటువంటి కష్టంతోనే ఇలా మీరు అధికారంలోకి వచ్చారు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. ఇది ఒక ముఖ్యమంత్రి కాదు, మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నది. ఎవరన్నా తెలివి ఉన్న వాళ్ళు ఎవరన్నా లీడర్లు ఉంటే మీ ఢిల్లీ దాకా చెప్పుర్రా ఆయన, లేకపోతే ఈ సెగ ఢిల్లీ దాకా పోతుంది, ఈడ కాదు వయనాడు దాకా కూడా పోతుంది. ఇక ఒక స్లోగన్ అయితే గతంలో ఇచ్చి పెట్టినాం కానీ ఇంకా 4 రోజుల తర్వాత అవసరమైతే ఆడికి కూడా పోయి ప్రచారం చేసే సిచ్యువేషన్ కాడికి తీసుకొచ్చుకోకండి, మీ పరువు తీసుకోకండి అని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ చలో ఢిల్లీ అని చెప్పి కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నారు నిరుద్యోగులు. ఓవరాల్గా ఇవన్నీ అడ్రస్ చేసి చూస్తూ ఉంటే అన్న, రాష్ట్రంలో మొన్న ముఖ్యమంత్రి చెప్పిండు, నా సీటు కేసరి పెట్టారు, మా సీటును కూల్చేస్తే ఊరుకు పేగులు మెడలు వేసుకుంటామన్నాడు. మరి ఇలా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, అంటే వాళ్ళే తెచ్చుకున్న ప్రభుత్వంని వాళ్ళే కూల్చేస్తామని అంటా ఉన్నారు. ఇట్లా చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండంటే ముఖ్యమంత్రి, ఆయనకు ఆల్రెడీ 65 దాకా వాళ్ళు కలిసి గెలిచినవి ఉన్నాయి, 60 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్కి అయితే అసలు ఏం ప్రమాదం లేకుంటుండే. నువ్వు కాపాడుకోవాల్సిందంటే ఏ జనమైతే ఈ పార్టీ రావాలే, ఒక పిశాచుల లెక్క తెలంగాణ మీద ఎగబడ్డటువంటి రాబందులు బీఆర్ఎస్ వాళ్ళు బయటికి పోవాలని చెప్పి నీ పార్టీ తీసుకొచ్చుకొని కూర్చున్నారో ఆ జనం సింపతిని నువ్వు ఇంకా పెంచుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండే. కానీ నువ్వేం చేస్తున్నావు, ఈ అమ్ముడు పోయేటువంటి ఎమ్మెల్యేలను అక్కడక్కడ తీసుకొని పెట్టుకొని నేను సేఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు సేఫ్ కాదు. నువ్వు గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో నీ పరువు పాతాళానికి పోతున్నది. వాళ్ళు ఏదైతే దుర్మార్గమైన పనులు చేసిండ్రో అవే నువ్వు రిపీట్ చేస్తున్నావు, సేమ్ నువ్వు రిపీట్ చేస్తున్నావు. అసహించుకుంటున్నారు, చీత్కరిస్తున్నారు, కొంతమంది అయితే ఊంచుతున్నారు. నువ్వు మాట్లాడే భాష కూడా వేదిక మీద మాట్లాడేది చాలామంది పిల్లలు ఫోన్ చేసి, అన్న ఏంటిదన్నా గట్లా మాట్లాడింది ఏందన్నా, పిచ్చిగా మాట్లాడిన వేదిక మీద, మహబూబ్ నగర్ వేదిక మీద ఒకసారి విను, నువ్వు అవమానించినట్టుగా మాట్లాడకు. కొంతమందికి బాధ ఉన్నది డెఫినెట్గా, అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఓరు అంటారు అన్న గంజాయిన కొడతాడా అని చెప్పని మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి అన్న గంజాయి కొడతాడా అని చెప్పని. అరే పిచ్చి మాటలు మాట్లాడకురే అని. కానీ ఏంటంటే భాష మాట్లాడుతుంటే అంటే కామన్ సెన్స్ ఉన్నోడు మాట్లాడాల్సిన మాటలు కావు కదా అవి. నువ్వు ఆవేశానికి వచ్చి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బాబామర్దుల మీద నువ్వు కోపానికి వచ్చి నువ్వు వీళ్ళ మీద ఎందుకు తీస్తున్నావు అర్థమవుతలేదు నాకు. అరే నువ్వు వీళ్ళ మీద ఎందుకు తీస్తున్నావు? నువ్వు బాణం వేస్తే వాళ్ళ మీద. ఒకవేళ నువ్వు అరెస్ట్ నువ్వు నిజంగా వాళ్ళ మీద కోపం ఉండేది ఉంటే వాళ్ళు చేసినటువంటి పిచ్చి పనులకు, ఆ కరప్షన్ దానికి, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఆ టెలిఫోన్ కుంభకోణాలు కావచ్చు, ఇటువంటి అన్ని వాటి మీద తీసి బొక్కల వారే మొత్తం వాళ్ళని మేమే అడుగుతున్నాం కదా వాళ్ళ పారేయమని చెప్పని. గా పనులు చేయను ఆయన. నువ్వు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళు ఎవరో 4 ఐదు అడగనవాడరు అని చెప్పని వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఏజెంట్లు, పెయిడ్ బ్యాచ్, అడ్డం ఇది కూలీలు, ఇవేం భాష, ఇవేం మాటలు మాట్లాడుతున్నావు? ఆత్మవిమర్శ చేసుకో. పరువు పాతాలను పోక ముందే సెటరైట్ చేసుకో. లేకపోతే ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది, చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఇది నేను అనుకుంటా ఇది బ్యాడ్ మార్క్. ఆల్రెడీ ఏంటంటే స్కార్స్ కెన్ నెవర్ బి ఎరేజ్డ్. సో నీకు ఫిజికల్గా చేతి మీద గాయాలే మార్క్గా నిలిచిపోతాయి. కానీ నువ్వు గుండె మీద గాయాలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగ యువకుల మీద, తెలంగాణ సమాజం మీద గుండె మీద గాయాలు వేస్తున్నావు. నువ్వు చూసుకో, మరకలై ఉంటే ఎప్పటికైనా గుర్తుకుంటుంది. అవి మానయ్యి, ఆ గాయాలు మానయ్యి. అందుకని నువ్వు మాట్లాడే ప్రతి మాట ముంగట నీ భాష కావచ్చు. ఇవాళ నువ్వు యూనివర్సిటీలో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పోలీసు వాళ్ళతోటి, అది ఎవరు మాట్లాడే తప్ప, అది యూనివర్సిటీలో పెద్ద వాళ్ళను పుట్టించినటువంటి క్షేత్రంలో, పెద్ద ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి యూనివర్సిటీలో, ఒక పవిత్రమైనటువంటి ఆలోచనలు చిగురించుకునేటువంటి యూనివర్సిటీలో కూర్చోబెట్టి నువ్వు ఎల్ కొడుక, ఎం కొడుక, గివ్ అనే భాషలు మాట్లాడేటి ఎవరి మీద? నిరుద్యోగులు నౌకర్లు కావాలంటే వాళ్ళ మీద ఏదో పార్టీ జెండాలుగా కండువాలుగా కప్పుకున్నారని అంటే నీకు ఇష్టం లేవో తీసుకుపోయి లోపడేసి బుక్కల వారేయి. కానీ భాష ఏంటిది? నువ్వు ఎంతమంది కొట్టురా ఎల్ కొట్టుకులు గీదా మాటలు మాట్లాడి ఇట్లా పెట్టి గుద్దుడా, ఇదేం గుద్దుడు, ఇదెక్కడ కథ? ఆ మాట్లాడితే ఎదురొచ్చాడు గుండాల లెక్క పోలీసు వాళ్ళు రిటర్న్ నువ్వేం మాట నిన్ను అన్నారా? ఇవా భాషలు.
మాట్లాడారు. వీడియోలు తీసుకుంటా కానీ తీసిన వాళ్ళని కూడా, పత్రికా వాళ్ళని కూడా మైపాలు లేకుంటేనే అయిందా? మైపాలు కూడా ఉన్నాడు కదా గత నువ్వు ముఖ్యమంత్రి అయ్యేందుకు, నీ ఎమ్మెల్యేలు అయ్యేందుకు. ఆ పిల్లాడు కూడా పోయి కాళ్ళు మొక్కి ఇట్లా పెట్టి ముసలోళ్ళు అందరిని తీసి కాళ్ళు పెట్టుకొని ఓట్లు వేయించిండు. ఆ పిల్లని కూడా తీసుకుపోయి సాయంత్రం దాకా మైపాలు కూడా తీసుకుపోయి లోపడేపించినావు కదా. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఇదన్నీ రిజిస్టర్ అవుతున్నాయి, జనం లోపల రిజిస్టర్ అవుతున్నాయి. ఎక్కువ రోజులు ఇట్లుంటే మాత్రం ఇది పాలన ఇది సాగదని చెప్పదలుచుకున్నాం.